మైబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మేనక శాంతన్ రామరాజ్ జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రామరాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 23వ వార్డులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు పుట్టిన పసిపాపలకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వారితో పాటు పాల్గొన్న డాక్టర్ రవీందర్ మరియు వివిధ సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నందుకు వారి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళని ఏం చేయాలి, ఆ ఇంట్లో టీవీ కాల్ నుండి బయటికి తీసుకురావాలి, భర్తల మీద స్త్రీలు ఆధారపడి ఉండకుండా చూడాలి. యానికి ఇచ్చే అవకాశం అంతే. ఓకే, వెరీ గుడ్. పట్టుకోవట్లా నువ్వేం చెప్పను అట్లా పట్టుకోవాలి అంతే. మీరు చేయండి అమ్మ. అయితే పండ్లో పెట్టి ఓకే. ఎప్పుడు పుట్టింది పాప? ఏం పేరు పెడతాను? జాతకం చెప్పినాను పెట్టేస్తాను. పండ్లు ఫ్రూట్ ఇచ్చే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అందరూ మేనక శాంతన్ రామరాజు ఆ ఇద్దరు దంపతులు, ఆ పుణ్య దంపతుల యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ పుట్టినటువంటి చంటి పిల్లలకి కానీ గర్భిణీ స్త్రీలకి చంటి పిల్లలకి వస్త్రాలు మరియు పళ్ళు పలహారాలు పంపిణీ చేయడం అనేది చాలా శుభకరం. ఇది అన్నగారు మీరిద్దరూ పుణ్య దంపతులు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో చిరునవ్వుతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టి సమాజంలో ఒక స్ఫూర్తిని నింపాలి. ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు ఎక్కడో మనం రోడ్ల మీద కేకులు కట్ చేసుకుంటూ ఏదో కాల్చుకుంటూ చాలామంది శరీరాలు కాలిపోతూ ఉంటారు. అలాంటివి కాకుండా అంటే ఒక చింతన భావంతో, ఒక ఆధ్యాత్మిక చింతన భావంతో, పరోపకారం అనే ఒక ఉద్దేశంతో పిల్లలకి తనకు తోచిన విధంగా వారు పిల్లలకు ఒక బహుమానంగా గర్భిణీ స్త్రీలకి పళ్ళు పొలాలు బహుమానంగా అందించడం అనేది మంచి శుభసూచకం మరియు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము. అన్నగారు మీకు ఇద్దరికీ ధన్యవాదాలు.